నీకేమైనా సాయం చెయ్యాలా? అదేంటంటే బహుశా చెయ్యాలి. నేను నిజమైన జీవిత రహస్యాన్ని వెతుకుతున్నాను. అది ఇక్కడే ఎక్కడో ఉందని చెప్పబడింది, కానీ అది నాకు దొరకడం లేదు. అందుకే దాన్ని రహస్యం అన్నారేమో. చాలా ముఖ్యమైన విషయం. అవును, చాలా. కానీ రహస్యం కేవలం వారి కొరకే, ఎవరైతే దీన్ని వెదకరో. కనీసం నువ్వైతే వెతుకుతున్నావుగా. అందుకే నువ్వు నన్ను కనుక్కోగలిగావు. చక్కని మార్గదర్శిని నేను. నిజమా? అవును, నిజంగానే. నన్ను నేను పరిచయం చేసుకొని, నా పేరు మిస్టర్ బైబిల్. ప్రపంచమంతటా అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాన్ని. నా దగ్గర నా వలన లక్షలాది మందికి వారి లోతైన ప్రశ్నలకి సమాధానాలు లభించాయి. మరి ఇదే నా పని. నిజానికి అనేకమైన వాటిలో ఇదో పని. అయితే నువ్వు నిజమైన జీవిత రహస్యాన్ని వెతకడంలో నాకు సాయం చేయగలవా? ఓ, నిస్సందేహంగా, తప్పకుండా. కానీ దాన్ని వెతకడం కోసం మనం ఒక యాత్రకై వెళ్లాల్సి ఉంటుంది, నాలోని పేజీల ద్వారా. ఇక్కడికి రా, నాతో పాటు రా. మనం ప్రయాణం ఆరంభిద్దాం. ఎలా ప్రభువు నిన్ను సృష్టించారో తన సొంత రూపంలో. ప్రభు నా వంటి వారిని సృష్టించింది ఆయనలా ఉండడానికా? కాదు. అవును, ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం. మరైతే ఎందుకు నా జీవితం నిస్సారంగా అనిపిస్తోంది? పూర్తిగా వ్యర్థమైపోయింది. ఎందుకంటే ఎన్నో రకాలుగా పొరపాట్లయ్యాయి. ఇది ప్రభువు తప్పు కాదు. ఎన్నో ముఖ్యమైన విషయాలను ఆయన ప్రజలపై వదిలేశారు. ప్రజలే స్వయంగా వాటికి నిర్ణయం తీసుకుంటారని. కానీ నువ్వు దేవుని కుమారుడు యేసు వాటిని సరిచేయడానికి ఏం చేశారో తెలుసుకున్నప్పుడు, అప్పుడు నువ్వు అర్థం చేసుకోగలవు నిజమైన జీవిత రహస్యం ఏంటో. యేసుకి దీనికి ఉన్న సంబంధం ఏంటి? యేసు నమ్మకం కలగడం లేదు. విను, నాలోని పేజీలు ప్రభువు గురించి ఏం చెబుతున్నాయో విను. ఏం తప్పు జరిగిందో. ఇంకా నేను నీకు ఇప్పుడే చెప్పినట్లుగా ఎలా యేసు విషయాలని సరిచేశారు. ఆరంభంలో ప్రభువు ఆకాశాన్ని, పృథ్వీని తయారు చేశారు. తర్వాత ప్రభువు అన్నారు, జలములు చేపలతోనూ జీవమున్న ప్రాణులతోనూ పూర్తిగా నిండిపోవాలని. ఆకాశం అన్ని రకాల పక్షులతోనూ నిండిపోవాలని. ఇంకా పృథ్వీ మీద అన్ని రకాల ప్రాణులకి సృష్టి జరగాలి అని. ప్రభువు అన్నారు, మనం మనుషులను మన స్వరూపాన్ని అనుసరించి మనలను పోలి ఉండేలా తయారు చేద్దాం. వారు సముద్రంలోని చేపలపై ఏలుబడి చేస్తారు, ఆకాశంలోని పక్షులపై, ఇంకా నేలపైని పశువులపై ఏలుబడి చేస్తారు. వారు వృద్ధి చెంది భూమి అంతటా నిండిపోవాలి. దాన్ని వారు వశం చేసుకోవాలి. ఇదే నా దీవెన. నేను మీ తండ్రిగా ఉంటాను. ఇంకా మీరు నా కుమారులు, కుమార్తెలుగా ఉంటారు. తల్లిదండ్రులైన మీరు, అదే మీ బిడ్డ మిమ్మల్ని రొట్టె అడిగితే మీరు వారికి రాయిని ఇస్తారా? లేదా వారు ఒక చేపని అడిగితే మరి మీరు వారికి పాముని ఇస్తారా? అస్సలు ఇవ్వరు. కనుక తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకి మంచి వస్తువుల్ని ఇస్తున్నప్పుడు, మరి నీ పరలోకపు తండ్రి తనని అడిగిన వారికి ఇంకా ఎంతో మంచి వస్తువులనిస్తాడు. దైవకుమారుడైన యేసుప్రభువే ఈ మాటలు చెప్పారు. వీటన్నిటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే, ప్రభువు పైన పరలోకము నుంచి భూమిపైన మనుష్యులందరినీ కనిపెడుతూ ఉంటారు. వారు చూస్తారు, ఎవరైనా నిజంగా బుద్ధిమంతులున్నారా, ఎవరైనా ప్రభువుని వెదుకుతారా అని. కానీ లేరు. అందరూ ఎంతో దూరంగా అయిపోయారు. ఎవరూ మంచిని చెయ్యరు, ఏ ఒక్కరైనా కూడా.
యేసుక్రీస్తు అదృశ్య దేవుని యొక్క ప్రతిరూపం. ఆయన అస్తిత్వం ఆది నుంచి ఉన్నది. అప్పుడు ఏదీ కూడా సృష్టించబడనే లేదు. ఇంకా ఆయన సమస్త సృష్టి కన్నా ఎంతో గొప్పవాడు. ఆయన ద్వారానే దేవుడు సమస్త సృష్టిని చేశారు. పరలోకములోనూ భూమి మీద కూడా వారు వాటన్నింటినీ సృష్టించారు. మనం చూడగలిగేవి, ఇంకా మనం చూడలేనివి కూడా. కేవలం దేవుడు ఒక్కడే. ఇంకా దేవునితో మనుషులను కలపగలిగే మధ్యవర్తి ఒక్కడే. ఆ మనిషే యేసుక్రీస్తు. ప్రతి ఒక్కరూ స్వతంత్రతని పొందడానికి ఆయన తన ప్రాణాన్ని మూల్యంగా చెల్లించారు. ఇదే దేవుడు ఈ లోకానికి ఇచ్చిన సందేశం, అది సరైన సమయంలో. అబ్బో, చాలా మాటలు చెప్తున్నావే. నేను పెద్ద పుస్తకాన్ని, నిజానికి పుస్తకాల సంగ్రహాన్ని. అవునా? అయితే నిజానికి దీని అర్థం ఏమిటి? అదే, నువ్వు దేవుని తెలుసుకోవాలి అనుకుంటే అన్నింటికన్నా ముందు నువ్వు యేసు వద్దకి రావాలి. కానీ నేనిది చేసేదెలా? నాకాయన గురించి ఏమీ తెలియదే. సరే, చూద్దాం. ఏ సంగతులు నా పేజీల్లో ఉన్నాయో అవన్నీ జీవించి ఉన్నవి. అవి నిజంగా జరిగినవి. దీని ద్వారా నువ్వు ఆయన్ని తెలుసుకోవచ్చు. నేనిప్పుడు వెళతాను ఎన్నో ఏళ్ళు వెనక్కి, ఎప్పటిలాగే. కానీ నిజానికి ప్రభువుకైతే ఒక్కరోజు 1000 సంవత్సరాలతో సమానం. సరే, మరి పద. అబ్బో, మనం అసలు ఎక్కడికి వచ్చాం? ఇశ్రాయేల్ దేశానికి. 2000 సంవత్సరాల కన్నా కూడా ముందుకి యేసు ఇక్కడ జన్మించారు. ఇప్పుడు లేచిన ఆయనేనా యేసు? అవును, ఆయనే. ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది ఒక ధార్మిక సమావేశం. ఆయన ఏం చేయబోతున్నారు? వారు చెప్పబోతున్నారు దేవుడు ఆయనను ఏ ఉద్దేశంతో పంపించారు. ఆయన తన తలని కప్పుకుంటున్నారెందుకు? గౌరవం తెలియజేయడానికని. ఎందుకంటే ఆయన దేవుని వాక్యాన్ని చదవబోతున్నారు. విను, యేసు వివరించబోతున్నారు దేవుడు ఆయనను ఏ ఉద్దేశంతో పంపారు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపు కలుగుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు తన ప్రజలను రక్షించుటకై సమయము ఆసన్నమైనదని ప్రకటించుటకు నన్ను పంపియున్నాడు. ఈ లేఖనం ఈ దినం మీ మధ్య నెరవేరింది. ఓహో, ఇక్కడ అందరూ ఎంత ఆతృతతో ఉన్నారు. కానీ ఆయన చాలా ఆలస్యంగా వచ్చారు. ఆయన ఆలస్యం చేశారు. ఇది సరికాదు. ఆమె యవ్వనంతో ఎంత అందంగా ఉంది. ఇది ప్రభువు ప్రణాళికలలో ఒక భాగం. ఎడవద్దు. తను నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. చిన్నదానా, లే. ఇది గొప్ప అద్భుతం. ఆయన తోటివారు భయపడుతున్నారు. నేను కూడా. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. యేసుకి ప్రకృతి మీద కూడా అధికారం ఉంది. చూడు,
మీ విశ్వాసం ఎక్కడ? నేను నీకేమి చేయాలనుకుంటున్నావు? నాకు చూపు కావాలి. ఇక్కడ నా కోసం ఒక సందేశం ఉంది, అవును కదా? అయితే యేసు ద్వారానేనా నేను చూడగలిగేది? బహుశా కావచ్చు. చూడు. అయితే చూడు, నీ విశ్వాసం ద్వారా నీవు చూపు పొందావు. చూడగలుగుతున్నాను. చూడగలుగుతున్నాను. ఇది అద్భుతంగా ఉంది. చూడగలుగుతున్నాను. యేసు జీవం అనుగ్రహిస్తారు. ఇక్కడేం జరుగుతోంది? వద్దు, ఆయన యేసు. ఆయన ఏం చేస్తున్నారు? వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇదంతా చాలా తప్పు. ఆయన మంచే చేశారు. ఆయన ఏమీ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయలేదు. నాకు తెలుసు. యేసు శిలువపై మరణించబోతున్నారు. దాంతో స్త్రీలు ఇంకా పురుషులు జీవితాన్ని పొందాలని. కానీ ఆయన మరణించాల్సిన అవసరం ఏమొచ్చింది? పాపం కారణంగా. పాపం. ఇదే కారణం. ఇదే దానికి అసలైన కారణం. ఈ కారణం వల్లనే ఆయన మరణించాల్సి వచ్చింది. మనుష్యులందరూ తమ జీవితకాలంలో చేసిన తప్పులే దీని వలన నీ మనస్సుకి భారం కలుగుతుంది. ఇంక చివరికి అది నిన్ను చంపేస్తుంది, నాశనం చేసేస్తుంది, నీ ఆత్మని కూడా. నువ్వు స్వయంగా ప్రయత్నించినా దీన్నుంచి విముక్తిని పొందలేవు. కావున దేవుడు ప్రజలందరి పాపాలని ఆయన కుమారుని మీద వేశారు, యేసు మీద వేశారు. ఎందుకంటే ఆయన మంచివాడు, కపటము లేనివాడు. ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు కదా. దేవుని బహుమతి ఇదే. తన కుమారుని మృత్యు ద్వారానా? నాకు అర్థం కావటం లేదు. వీరేమి చేస్తున్నారో వీరెరగరు. వీరిని క్షమించము తండ్రి. నేనిది తట్టుకోలేకపోతున్నాను. ఇంత ఘోరమా? నాకు తెలుసు, కష్టమే, చాలా కష్టం. కానీ ఇది అంతం కాదు. అంతం ఇదే కదా. ఆయన మరణించేశారు. మరి 3 రోజుల తర్వాత భవిష్యవాణి చెప్పినట్లుగా దేవుడు యేసుని మరణం నుండి తిరిగి జీవింపజేశారు. ఈయన నిజంగా ఆయనే. భలే. మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? చూడుడి, నా చేతులను పాదములను చూడుడి. నేనే ఆయన ననుటకు నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవు. నేను మీతో ఉండగానే ఈ విషయముల గురించి మీతో మాట్లాడి తిని, మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల ప్రవచనలోనూ నా గురించి చెప్పబడినవన్నీ నేడు నెరవేరినవి. వ్రాయబడిన రీతిగా మెస్సయ్య హింసించబడి చనిపోయి తిరిగి 3వ దినమున మృతుల నుండి లేవాలి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడాలి. ఈ సంగతులకు మీరే సాక్షులు. భలే. ఆయన గొప్పవాడు. ఎందుకంటే యేసు ఇప్పుడు జీవించి ఉన్నారు. నువ్వు ఆయనని తెలుసుకోలేకపోవడానికి ఎలాంటి కారణమూ లేదు. ఇంకా ఆయన జీవితంలో భాగంగా శాశ్వతంగా. లేదు, ఇది జరిగేది కాదు. అంటే నేనిక్కడ కింద ఉన్నాను, మరి ప్రభు అక్కడ పైన ఉన్నారు.
కాని విను, పౌలు యేసు శిష్యులలో అందరికన్నా మొట్టమొదటి వాళ్ళల్లో ఒకడు. అతను ఆయన గురించి ఏమంటున్నాడో చూడు, విను. హాయ్, నా పేరు పౌలు. నేను క్రైస్తవులని ద్వేషించేవాడిని. నేను వారిపై దాడి చేశాను, అలా ఎందరినో చంపేశాను కూడా. నేను దుష్టుడిని, స్వార్థపరుడిని, అహంకారిగా ఉండేవాడిని. నాకందుకు గర్వంగా ఉండేది. అప్పుడు ఒకరోజు యేసు నా జీవితంలో ప్రత్యక్షమయ్యారు. నన్ను మార్చారు. నా అన్ని పాపాలను పూర్తిగా క్షమించాడు. ఆ తర్వాత ఆయన నన్ను ప్రజలకి ఆయన గురించి చెప్పమన్నారు. దాంతో వారు కూడా విశ్వసించి క్షమాపణ పొందుకోవాలి. నేను మనిషి రూపంలో క్షమాన్ని పొందుకోవడానికి అర్హుడిని కానని అనుకోవద్దు. మనము మంచివారమైతే మనకు దేవుడి యొక్క క్షమ అవసరమే ఉండదు. అయితే ప్రభువు నన్ను క్షమిస్తారా? అవును, తప్పకుండా. కానీ నీవు యేసుపైన విశ్వాసం ఉంచాలి. యేసు ఏం చెప్పారో విను. మిస్టర్ బైబిల్, మీరు దయచేసి చెప్తారా? మార్గము, సత్యము, ఇంకా జీవనము నేనే. నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు చేరుకోలేరు. ఇది నాకు చాలా ఇష్టం. కానీ నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. దేవుడు యేసుని ఎందుకు చనిపోనిచ్చారు? ఎందుకంటే ఆ విధంగా యేసు మన అన్ని పాపాలకు మూల్యం చెల్లించారు. మిస్టర్ బైబిల్, ప్రజలకి దేవునితో సరైన సంబంధం ఎప్పుడు కలుగుతుందంటే వారు విశ్వసించినప్పుడు. యేసు రక్తాన్ని చిందించి తన ప్రాణాలని త్యాగం చేశారని. సరే, యేసు నా కోసం మరణించారని నేను ఒప్పుకుంటే అప్పుడేమవుతుంది? వారందరికీ ఆయనని విశ్వసించి ఆయనను స్వీకరిస్తారో వారికి దేవుని సంతానం అయ్యే అధికారాన్ని ఆయన అనుగ్రహిస్తారు. ఎంతటి గొప్ప బహుమతో కదా! అంటే నువ్వనేది యేసు నా కోసం మరణించారని నేను విశ్వసిస్తే అప్పుడు నేను దేవుడి బిడ్డనవ్వగలనా? ఇంకా అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ, ఆ పవిత్ర ఆత్మ నీలో నివసిస్తుంది. ఇక ఎప్పటికీ నీ తోడు విడువదు. ఇది అద్భుతమే. కానీ నేను చనిపోయినప్పుడు నాకు ఏమవుతుంది? నువ్వు దేవుని ఎదుట న్యాయాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ నేను తప్పక దొరికిపోతాను. కానీ నువ్వు అన్నింటి నుంచి తప్పించుకోగలవు. యేసు బలిదానానికి ధన్యవాదాలు. ఇంకా ఆయనపై ఉన్న నీ విశ్వాసం ఒక ముఖ్య రహస్యం, అవునా? అయితే నేను సదా యేసుతోటి ఉండగలుగుతానా? నిస్సందేహంగా. ఎందుకంటే దేవుడు లోకంపై ఎంత ప్రేమ కలిగి ఉన్నారంటే ఆయన తన ఏకైక కుమారుడిని ఇచ్చేశారు. మరి ఎవరైతే ఆయనపై విశ్వాసం ఉంచుతారో వారికి నాశనం కలుగదు, పైగా అనంత జీవితాన్ని పొందుతారు. అయితే సూటిగా చెప్పు, నేను ప్రభు సంతానంగా ఎలా అవ్వగలను? నువ్వు యేసుని నీలోకి ఆహ్వానించాలి. ఆయన ఏం చెబుతున్నారో వినాలి. చూడు, నేను ద్వారం వద్ద నిలబడి ఉండి తలుపు తడతాను. నువ్వు నా స్వరాన్ని విని ద్వారాన్ని తెరిస్తే అప్పుడు నేను లోనికి వస్తాను. సరే, వాస్తవానికి నేనాయన్ని ఎలా లోనికి రానివ్వాలి? మరి నువ్వు ప్రకటిస్తే యేసే ప్రభువు అని, ఇంకా నీ హృదయంతో ఒప్పుకోవాలి దేవుడు ఆయనని మరణం నుంచి జీవింపజేశారని. అప్పుడు నువ్వు తప్పక రక్షించబడతావు. నాకనిపిస్తోంది ఇప్పుడు నీకు అర్థమైంది అని. మరి నువ్వు అలా చేస్తావా? నాకలా చేయాలనే ఉంది, కానీ ఏం చెప్పాలో నాకేం తెలీదు. ఏం పర్వాలేదు. మరి నేను ఏం చెబుతానో దాన్ని నా తర్వాత నువ్వు మళ్ళీ చెప్పు. ధన్యవాదాలు యేసు ప్రభువా, మీరు నా కోసం సిలువపై మరణించారు. ధన్యవాదాలు యేసు ప్రభువా, మీరు నా కోసం సిలువపై మరణించారు. నేను ఒప్పుకుంటున్నాను, నేను నీ స్థాయి దాకా చేరలేను అని, నన్ను నేను రక్షించుకోలేను అని. నేను ఒప్పుకుంటున్నాను, నేను నీ స్థాయి దాకా చేరలేను అని, నన్ను నేను రక్షించుకోలేను అని. మీ అవసరం నాకుంది యేసు. నీ అవసరం నాకు ఉంది యేసు. దయతో నా పాపాలను క్షమించి నన్ను రక్షించండి. దయతో నా పాపాలను క్షమించి నన్ను రక్షించండి. నన్ను నేను మీ చేతిలోకి సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు. నన్ను ప్రేమించి నన్ను మీవాడిగా అనుకుని స్వీకరించినందుకు. నన్ను నేను మీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలు, నన్ను ప్రేమించి నన్ను మీ వాడిని అనుకుని స్వీకరించినందుకు. ధన్యవాదాలు, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రభువు బిడ్డను. ధన్యవాదాలు, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రభువు బిడ్డని. శుభాకాంక్షలు.
చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు పూర్తిగా తెలుసుకున్నావు నిజమైన జీవిత రహస్యాన్ని. ఇంకా ప్రతి మంచి రహస్యం లాగానే ఈ అన్వేషణ నన్ను శాశ్వతంగా మార్చేస్తుందా? తప్పకుండా. ఇప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి. ఇక నువ్వు దేవుని సంతానానివి. పవిత్రాత్మ నీలో ఉంటుంది. అది యేసుకి దగ్గరగా ఉండడానికి నీకు సాయం చేస్తుంది. నువ్వు నాలో రాసి ఉన్నట్లు ఒక కొత్త సృష్టివి. ధన్యవాదాలు మిస్టర్ బైబిల్, నువ్వు అద్భుతంగా ఉన్నావు. నిజమైన జీవిత రహస్య అన్వేషణలో నాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. నీ ఈ కొత్త జీవితంలోకి స్వాగతం మానవా, స్వాగతం. కానీ చెప్పాలంటే కనుక ఇది మన యాత్రకి ప్రారంభం మాత్రమే. నువ్వు నా నుంచి నేర్చుకోగల విషయాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఎన్నో విషయాలు. ఇంకా పవిత్రాత్మ సహాయంతో కూడా యేసు ఇతర శిష్యుల గురించి కూడా నేర్చుకో. వారు నీకు సహకరించి ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఇంకా పౌలు చెప్పినట్లుగా సదా ప్రార్థన చెయ్యి. వారికి మెరుగైనది తెలుసు. తరువాతి రోజుల్లో వారు నా గురించి చాలా రాశారు. దాంతో నేను యేసు ప్రవీణుణ్ణి అయిపోయాను. మరి మొదలుపెట్టు. ఇంకా చక్కగా ధ్యానం చెయ్యి. గుడ్ బై. ఇంకా త్వరలో కలుద్దాం మరి. మీరు ఈ ప్రార్థన చేసి ఉంటే లేదా మీకు ఏదైనా ప్రశ్నకి సమాధానం కావాలనుకుంటే మీరు మమ్మల్ని స్క్రీన్ పైన కనిపిస్తున్న అడ్రస్లో సంప్రదించవచ్చు. సరే, ఆ ప్రార్థనని ప్రభువైన యేసు సన్నిధిలో నీవు హృదయపూర్వకముగా చేసియున్న ఎడల నీవు పాపక్షమాపణ పొందియున్నావు. అవును, నిజముగా ప్రశ్నే లేదు. నీవు ఇప్పుడు దేవుని యొక్క బిడ్డవై ఉన్నావు. ఇంకా పవిత్రాత్మకి కూడా ఆయనని పరిశుద్ధాత్ముడు అని పిలుస్తాము. ఆయన నిజంగా నీలో నివసిస్తున్నవాడు. అనుదిన జీవితంలో నీకు తోడుగా నిలిచి సహాయం చేయువాడు. నీవు యేసు ప్రభువు కొరకు జీవించునట్టుగా నిన్ను ప్రోత్సహించి నడిపించి బలపరుచువాడు ఆయనే. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు నీవు ఒంటరివాడవు కావుసుమా. బైబిల్లోని నా పుటలలో నీకు ఆదరణనిచ్చి నిన్ను ధైర్యపరిచే దేవుని యొక్క ఎన్నో వాగ్దానములు కలిగియున్నావు. నా పుటలలో వ్రాయబడిన జ్ఞానమును వినుము. కావాలంటే తిరిగి ఉచ్చరించు, గట్టిగా ఉచ్చరించు. అది దేవుని వాక్యం.
అది నీకు వింతగా తోచవచ్చును. అది నిజంగా సజీవమైనది, శక్తిగలది. అది నీకు సహాయము చేయును. నీవు ఎన్నో విషయములు అర్థం చేసుకొనుటకును, యేసుకి సమీపముగా ఉండుటకును. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. కోపపడుడి, కాని పాపము చెయ్యకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనలో కూడా వెంటబెట్టుకుని వచ్చును. యేసు చెప్పెనని మనము దీనిని ఎరుగుదుము. పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును మరెన్నటికిని చనిపోడు. నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి దేవుడు ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఎవని మనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు. దేవుడు దేవుడే నిత్యాశ్రయ దుర్గము. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా చేయును. దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. దేవుని ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును. తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసనపడకుము. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలోనున్న నిరీక్షణను మార్చి మిమ్మును హేతువుడగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై
దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తమ అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మంచిది. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? యేసు చెప్పెను, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానూ ఉన్నది. యేసు చెప్పెను, నేను మీకు ఏమి సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని.